దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. జగన్మాత శ్రీరామకృష్ణుల ప్రార్థనను ఆలకించింది. ఒకరోజు ఆనందమోహన్ దస్తావేజులు చూసుకుంటూ ఉండగా రాకాల్ నెమ్మదిగా గది నుండి బయటపడి పరుగులాంటి నడకతో దక్షిణేశ్వరం చేరాడు. రాకాల్ ఎక్కడికి వెళ్ళాడో ఆనందమోహన్కి తెలిసినా కోర్టులో దావా విషయంపై తీరికలేని పనులలో ఉన్నందున కొలది రోజుల వరకు ఏమీ చేయలేకపోయాడు. ఆ దావాలో విజయం పొందే అవకాశం ఎక్కువగా లేకపోయినా ఆయన ఆ దావాను గెలిచాడు. ఈ విజయము రాకాల్ సుగుణం వలన, శ్రీరామకృష్ణుల అనుగ్రహం వలనే కలిగిందని ఆయన భావించాడు. తన పుత్రుణ్ణి, ఆ మహానుభావుణ్ణి చూడడానికి ఆయన దక్షిణేశ్వరం వెళ్ళాడు. దూరం నుంచి తండ్రిని చూడగానే రాకాల్ భయపడ్డాడు. కానీ శ్రీరామకృష్ణులు అతన్ని ఈ విధంగా ఊరడించారు. నువ్వెందుకు ఇలా భయపడతావు? తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. నీ తండ్రి రాగానే గౌరవపూర్వకంగా నమస్కరించు. జగన్మాత తలుచుకుంటే అంతా సక్రమంగానే జరుగుతుంది అన్నాడు శ్రీరామకృష్ణ. జై శ్రీరామకృష్ణ.